రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య మొత్తం అయితే ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు ఒకవైపు మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళగా నల్గొండకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అంటున్నారు. సార్ చెప్పండి, అసలు మొదటగా ఈ కృష్ణానది జలాలకు సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో, గతంలో వేరే రాష్ట్రాల్లో ఈ సమస్య వచ్చినప్పుడు తలెత్తినప్పుడు జరిగిన అంశాలు, నియమ నిబంధనలు, కేంద్రం జోక్యం, ఈ అంశాలకు అసలు ఇప్పుడు వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీనికి యాక్చువల్గా ఫస్ట్ మన హిస్టారికల్గా పోతే ఏమిందండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్టులని ఎవరు నియంత్రించాలని చెప్పి చట్టంలో ఏం చెప్పిండ్రంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పిండ్రు. అందుకే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని చట్టంలో చెప్పిండ్రు. అయితే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అడిగినరు. మేమేం చెప్పినామంటే ఆ రోజు లోపల కృష్ణా నది పైన నీటి పంపకం జరగలేదు. నీటి పంపకం జరిగిన తర్వాత మేనేజ్మెంట్కి అధికారం ఉంటుంది. ఈ మేనేజ్మెంట్కి అప్పచెప్తే ఎట్లా మేనేజ్ చేస్తావు నువ్వు? ఎన్ని నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి, ఎన్ని నీళ్లు ఆంధ్రాకి ఇవ్వాలి అని చెప్పి లెక్కనే తేలేనప్పుడు ఈ కేఆర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం పని చేస్తుంది అని మీరు ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం కరెక్టే కదా అని చెప్పి ఆగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ లోపల వాళ్ళు అడిగినట్టు వీళ్ళు ఇచ్చారు. అర్థమైంది కదండి. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది. ఆ ట్రిబ్యునల్ తేల్చాలి నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కృష్ణా నదిలో ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్ళు ఇవ్వాలని చెప్పి తేలిన తర్వాతనే కృష్ణా రివర్ బోర్డ్, వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అది ఆచరణ సాధ్యం. కాబట్టి ఇప్పుడు మాట్లాడేటి అన్నీ కూడా కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే తెలియదు లేదు ఇట్లా. అంటే మీ పార్టీ స్టాండ్ ఏంటి కృష్ణా పరివాహక దానికి సంబంధించి? మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం దానిపైన మీ పార్టీ స్టాండ్ తీసుకుంటుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. అస్సలు సంగతి దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. కృష్ణా నది పైన 2001-2లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిను ఆ ట్రిబ్యునల్ చైర్మన్ చేసిండ్రు. 23 సంవత్సరాలు ఆయన విచారిస్తూనే ఉన్నాడు. ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, మహారాష్ట్రకి ఎన్ని ఇవ్వాలి, కర్ణాటకకి ఎన్ని ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇవ్వాలి, ఆఖరికి తీర్పు చెప్పిండు. ఆ తీర్పు వచ్చిన సందర్భం లోపలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద పిటిషన్ వేసినాం. మళ్ళీ ఒక ట్రిబ్యునల్ వేయండి. ఇదివరకు బ్రిజేష్ కుమార్ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ తీర్పు కేవలము 3 రాష్ట్రాలకే, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నీళ్ళనే మేము పంచుకోవడం కరెక్ట్ కాదు. మా పరివాహ ప్రాంతం ఎక్కువ ఉంటుంది తెలంగాణ లోపల, కాబట్టి ఇది మళ్ళీ పునర్విచారించాలని చెప్పి మేము పిటిషన్ ఇస్తాం. దానికి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. మేము సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తాం. సుప్రీంకోర్టు పిటిషన్ ఇచ్చిన తర్వాత షెకావత్ కేంద్ర మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, నేను కూడా ఆ మీటింగ్లో కూర్చున్నాను. మాకేమైంది అప్పుడు, షెకావత్ గారు విడ్రా చేసుకోవాలి, అయితేనే నువ్వు నేను విచారించి నీకు మళ్ళా కొత్త ట్రిబ్యునల్ వేస్తా అన్నాడు. మరి నమ్మాలా వద్దా? సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తాం. సుప్రీంకోర్టు జస్టిస్ అడిగినరు, మరి మీరు విడ్రా చేసుకుంటే మళ్ళీ మీరు సుప్రీంకోర్టు వచ్చే అవకాశం కోల్పోతారన్నారు. దానివల్ల 1 సంవత్సరం కాలమైంది నిర్ణయం తీసుకోవడంలో పెట్ట. చివరిగా మేము విడ్రా చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి వారు హామీ ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు ట్రిబ్యునల్ వేస్తామని చెప్తున్నారు. ఈ లోపల ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ వీళ్ళ బీజేపీ ప్రభుత్వం వస్తే ఎట్లుంటుంది, బీజేపీ ఏతర ప్రభుత్వం వస్తే ఎట్లుంటుంది తేల్చాలి. ఇప్పటికీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆరాటం కోసం, తెలంగాణ ప్రజల రైతాంగం కోసం ఆలోచించేటువంటి పార్టీ మాది. కాబట్టి మా దృష్టిలో ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మనం అప్పచెప్పొద్దు, ఏది నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ. ఎందుకంటే మన నీటి పంపకాలు మనకు తేలలేదు. ఇంకా అది తేలేంత వరకు మనం ఈ 2 ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పదు అనేది మా లైన్.
ఓకే, ఎన్నికలకు ముందు ఒక రోజు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఆ రోజు అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద, అయితే అది బీఆర్ఎస్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుమ్ముకు జరిగి ఆ ఘటన జరిగినట్టు కూడా ఇప్పుడు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ కు ఒక ఇష్యూ ఉండాలి కాబట్టి కేసీఆర్ దీనిపై తెరపైకి తీసిన ఒక వాదన వస్తుంది కదా, దీనిపైన మీరేమంటారు? ఇది గత 23 ఏళ్లకి అనేటువంటి ఆరోపణలు నాకైతే కొత్త కాదు. ఎందుకంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. మేము పార్టీ పెట్టేటప్పుడు ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు. తెలంగాణ కేసీఆర్ మంత్రి పదవి కోసం పెట్టిండి ఈ పార్టీ. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఆయన ఈ పార్టీ పెట్టకపోని కూడా మాట్లాడారు. ఇది మొగ్గల్లో వచ్చింది, తుంచిపడేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ ఎమ్మెల్యేలు లొంగ తీసుకొని తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదన్నాడు. తెలుగుదేశం వాళ్ళు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులందరూ కూడా వ్యతిరేకించారు. మొదట్లో రాజశేఖర రెడ్డితో ఉన్నారు, తర్వాత ఎప్పుడైతే ఉద్యమం ఉధృతంతో మళ్ళీ ఇటువైపు వచ్చారు. సో పాలిటిక్స్ సహజము, కానీ మమ్మల్ని ప్రశ్నించేటువంటి శక్తి ఎవ్వరికి లేదు. బికాస్ మేమంటే తెలంగాణ, తెలంగాణ అంటే మేము. జూన్తో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గడువు ముగిని ఉంది. అయితే మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటూ కూడా ఏపీ నేతలు కామెంట్ చేస్తున్నారు కదా, దీనిపైన బీఆర్ఎస్ ఏం చెప్తుంది? ఇప్పటికే మొత్తం ఖాళీ చేసిపోయారు. వాళ్ళకి ఏం ఉమ్మడి ఇప్పుడు ఒక్క ఆఫీస్ లేదు, వాళ్ళు అన్ని ఖాళీ చేసుకుపోయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20-30% తీసుకుపోయాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొత్తం వెళ్ళిపోయినాయి. వాళ్ళకి ఇప్పుడు ఒక్క ఆఫీస్ కూడా లేదు హైదరాబాద్ లో. ఉత్త రూములు బిల్డింగ్లు మనం ఇచ్చిన తాళాలు వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ లేరు. అందుకే నేను పార్లమెంట్ లో గట్టిగా లొల్లి పెట్టి 31 డిసెంబర్ 2018 లోపల హైకోర్టు కూడా విభజన చేయించినాం, సుప్రీంకోర్టులో కేసు వేసినాం. వీళ్ళకి ఎవరికి తెలుసు అంటే ఇలా హైకోర్టు కూడా డివైడ్ అయిపోయింది. ఆఫీసులన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మన కేటాయించిన బిల్డింగ్లకు తాళాలు వేసుకొని కూర్చున్నారు తప్పితే ఎవరు లేరు. ఆల్రెడీ మెంటల్లీగా ఫిజికల్ గా డివైడ్ అయిపోయినాయి. ఆ అడిగే వాళ్ళు ఎందుకోసం అడుగుతుండ్రో నాకైతే అర్థమవుతలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు వస్తే కనుక ఏదైతే ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ మీ పైన ఆరోపణలు చేస్తున్నారు, గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు కూడా నిధులు ఏం తీసుకురాలేదు, ఆయన వివరాలు కూడా చెప్పాలంటున్నారు. ఆయన పర్యటన కూడా ప్రతి చోట కూడా ఆయన వివరాలు చెప్తున్నారు కదా, దీనిపైన మీరు? ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పే వివరాలు, పోస్టర్లు ఊర్లలో అతికించండు, అవన్నీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం. అది ఎప్పుడు వచ్చిందండి? 20 ఏళ్ల కింద వచ్చింది. అది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ప్రతిపాదించింది, చట్ట రూపంలో వచ్చింది. గా పైసలు ఈ ఊరికి గిన్ని జాతీయ ఉపాధి హామీ పథకాలని చెప్తున్నాడు. కానీ వాళ్ళు సొంతంగా నేను తీసుకొచ్చినది ఒక్కట్లేదు. ఆయనే పార్లమెంట్ సభ్యుడిగా చొరవతోని కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకి 5 ఏళ్ళ లోపల 5 రూపాయలు తీసుకురాలి. తీసుకొస్తే ఏదో చెప్పని చెప్పండి. చొరవతోని నేను చెప్తా. ఇలా స్మార్ట్ సిటీ కరీంనగర్ పెట్టించిన 1000 కోట్లు పట్టుకొచ్చి నా చొరవతోని ఇలా మూలబడ్డటువంటి హైదరాబాదు కరీంనగర్ ప్రజల కలలు ఏది రైల్వే లైను, ఇలా మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ సిద్దిపేట వరకు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు వస్తుంది, సిరిసిల్ల నుంచి వేములవాడ, వేములవాడ టు బోయినపల్లి, కొత్తపల్లి, కరీంనగర్కి. అది నా చొరవ. ఇది ఎంపీలు అనేవాళ్ళు కొత్త పనులు చేయాలి. జాతీయ రహదారులు ఎవరు ఆలోచించారు? ఎలకతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట ఎవరిని అడిగినరా? నా చొరవతో నేను పెట్టించిన. ఇలా కరీంనగరు, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్ల వరకు జాతీయ రహదారి ఇన్ ప్రిన్సిపల్ నేను యాక్సెప్ట్ చేయించిన. ఈ 5 ఏళ్ళ వారు దానిపైన దృష్టి పెట్టలేదు, దానికి నెంబర్ రాలేదు, పైసలు రాలేదు. తర్వాత కరీంనగరు, సల్లూరు, వెనువంక, జమ్మికుంట, టేకుమట్ల, భూపాలపల్లి, సీరొంచకు ఒక జాతీయ రహదారి ప్రతిపాదన చేసిన, ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయించిన. దానిపైన శ్రద్ధ లేదు. ఇవాళ సూర్యాపేట, జనగామ, దుద్దెడ, సిద్దిపేట వరకు ఉన్నటువంటి దాన్ని సిరిసిల్ల వారికి పొడిగించిన, నెంబర్ వచ్చింది, డబ్బులు నిధులు కేటాయింపులు జరగలేదు. తర్వాత సిరిసిల్ల నుండి వేములవాడ మీదికెళ్ళి చందుర్తి, అదేవిధంగా కతలాపూరు, కోరుట్ల వరకు దాన్ని పొడిగించాలని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయించిన, దాంట్లో చర్యలు. సో జాతీయ రహదారులు నేను ఎస్సీ ఆఫీస్ ఇక్కడ RNB ఆఫీస్లో పెట్టి నేనే ఇనాగ్రేట్ చేసిన, కత్తిరించిన రిబ్బన్. ఇలా దుమ్ము బట్టి తాళం వేసుకున్నారు, పట్టింపులు లేవు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, దాని గురించి మాటలేవు. IIIT వాళ్ళ మంత్రి ప్రకాష్ జావడేకర్ దగ్గర తిరిగి 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 ఒప్పించిన, నేను ఓడిపోయినా, మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు.
ఇట్లా చెప్తే ఇంకో 20 చెప్తా. అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో నీళ్లు నిధులు నియామకాలు అదే విధంగా గతంలో జరిగిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలంటే బీఆర్ఎస్ ఓటేయాలంటూ మీరు ప్రజల ముందుకు వెళ్లారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నినాదంతో మీరు ప్రజల వద్దకు వెళ్ళనున్నారు? తెలంగాణ ప్రజల హక్కుల్ని రక్షించాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గొంతు చించుకొని పార్లమెంట్లో మాట్లాడేటోళ్ళు కేంద్ర ప్రభుత్వ మంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి తెలంగాణ కోసం ఆరాటతో తిరిగేటువంటి ఎంపీలు తెలంగాణ ప్రజలకు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే రాజకీయాలు, మతము, మత విద్వేషాలు, మసీదు దోతే బొక్కలు, గుడి దోల్తే పువ్వులు అలాంటి మాటలు మాట్లాడి యువకుల్ని రెచ్చగొట్టి చేసే రాజకీయం కావాలన్నా తెలంగాణ ప్రజలకు అభివృద్ధి కావాలి. నిర్ణయం చేసుకోండి. మా అలాంటి వాళ్ళం కేవలం అభివృద్ధే మా ఆకాంక్ష. దానికోసం పుట్టినాం మేము, దానికోసం పనిచేస్తాం. గెలిచినా ఓడిపోయినా అదే పనిలో ఉన్నాం మేము. నేను ఓడిపోయిన 5 ఏళ్ళు కరీంనగర్ వదిలిపెట్టిపోలేదు. 5 ఏళ్ళు ఇక్కడ తిరిగినా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన. ఓకే, తాను ఎంపీగా పనిచేసిన సమయంలోనే నిధులు ఎక్కువగా సమీకరించి కరీంనగర్ అభివృద్ధి బాట నడిపించాను. అదేవిధంగా తెలంగాణ ప్రజలు ఏదైతే హక్కులు అదేవిధంగా అభివృద్ధికే ఓటేయాలని చెప్పేసి కూడా వినోద్ కుమార్ చెప్పారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐ డ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.